లోబర్చుకొని మేనమామను మేనల్లుడు హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లా కెరటాంలో జరిగింది. అప్పల కృష్ణను మేనల్లుడు సాయి తాగొచ్చి హతమార్చాడు. కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. మృతుడి భార్య సాయి నేర చరిత్రను బయటపెట్టింది. నిందితుడు 3 సంవత్సరాల క్రితం గోపాలపట్నంలో ఓ హత్య చేసి కెరటం వచ్చినట్టుగా తెలిపింది. తనను బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకున్నట్టు వెల్లడించింది. మృతుడి భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేపట్టారు. అటు మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చూసుకుంటే మన విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బండపల్లి మండలం కెరట గ్రామంలోని సొంత మేనమామనే హత్య చేసిన ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలిస్తే గత శుక్రవారమే ఈ సంఘటన జరిగింది. అయితే హత్య చేసి సాయి అనే వ్యక్తి హంతకుడు హత్య చేసి తన మేనమామ కృష్ణ మృతదేహాన్ని కూడా ఖననం చేసి వెళ్ళిపోయిన సంఘటన అనేది ఆలస్యంగా వెలుగులోకి చూసింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు తమ కోణంలో విచారణ చేయగా మృతుని భార్యను విచారించగా కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయని చెప్పాలి. ఆవిడ చెప్పే విషయాలు చూసి పోలీసులు అదే విధంగా గ్రామస్తులు కూడా విస్తుపోయారు. అయితే దీనికి సంబంధించిన కారణాలు అయితే ఇంతవరకు బయటకు రాలేదు. అయితే ఈ సాయి అన్న వ్యక్తి గతంలో కూడా నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని చెప్తున్నారు. గతంలో కూడా గోపాలపట్నం, విశాఖ పరిసర ప్రాంతాల్లో కూడా హత్య కేసు కూడా ఈ సాయి అన్న వ్యక్తి మీద ఉన్నాయని తెలుస్తున్నారు. దీని నేపథ్యంలోనే మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం చేసి నివేదిక చేద్దామని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.